కూటమి వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా జరుగుతుంది ఇదే. వైఎస్ఆర్సీపీ హయాంలో కొన్ని తప్పిదాలు చేశారు. వాళ్ళకు తెలిసి చేశారా, తెలియక చేశారా, లాభంతో చేశారా, నష్టంతో చేశారా ఇవన్నీ పక్కన పెడితే వాళ్ళు తీసుకున్న కొన్ని నిర్ణయాలలో మార్పులు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనేది ఈ తిరుమల ఘటనని నిదర్శనంగా చెప్పొచ్చు. అంతే కదా, వాళ్ళు 2022లో తీసుకున్న డెసిషన్, మీరు అధికారంలోకి వచ్చారు కదా, అవి ఇవి మారుస్తున్నారు కదా, దీని మీద కాన్సన్ట్రేషన్ ఎందుకు పెట్టలేదు అంటే మీ దగ్గర ఆన్సర్ ఉందా? లేదు. మీరు బాగానే ఉన్నారు. ఎంతమంది పోయారు? 6 ప్రాణాలు కోల్పోయారు. ఏం చెప్పాలి దీనికి ఆన్సర్? ఎవరు చెప్తారు దీనికి ఆన్సర్? ఒకసారి ఆలోచించండి. కొన్ని నిర్ణయాలను మీరు ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది అని ఎంతోమంది చెప్తున్నారు. ఇప్పుడు ఈ టీటీడీలోనే ఉంది, రేపు ఇంకెన్ని సంస్థల్లో ఉన్నాయో ఇలాంటి మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం. కాబట్టి ప్రస్తుత కూటమి ప్రభుత్వం వాళ్ళు ప్రతి దాని మీద దృష్టి సారించండి. గతంలో వాళ్ళు చేసిన వాటిని కంటిన్యూ చేసుకొని వెళ్ళడం కరెక్ట్ కాదు. కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఇలాంటి రద్దీగా ఉన్న స్థలాలలో, దేవాలయాలలో భద్రత కల్పించండి భక్తులకి, ప్రజలకి అనేది మాత్రం చెప్పగలం. ఇక్కడ ఎవరిది తప్ప ఎవరిది ఒప్ప అన్నది ఎవ్వరూ చెప్పలేని పరిస్థితి. సో మీరు కూడా ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి. తప్పు ఎవరిది, ఈ పాపం ఎవరిది అనేది.